నమస్కారం, రాకే న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఫిట్ ఇండియా సైకిల్ ర్యాలీలో పాల్గొన్న జిల్లా ఎస్పీ. పల్లె నిద్రలో రూరల్ పోలీసులు. నర్సోపేటలో టీడీపీ జిల్లా స్థాయి విస్తృత సమావేశం. గుడ్ మార్నింగ్ నర్సోపేట, మమ్మల్ని ఆపటం కాదు, శానిటేషన్ పై దృష్టి పెట్టండి. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి. వినాయక చవితి రాకతో విగ్రహాల తయారీ హబ్గా మారిన నర్సోపేట. ఉప్పలపాడు హరినాథ్ది కిడ్నాప్ కాదు, ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. కామ్రేడ్ సురవరంకి పీడీఎం ఘన నివాళి. నర్సోపేటలో ఫిట్ ఇండియా సైకిల్ ర్యాలీలో పాల్గొన్న జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు జెండా ఊపి సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. సైకిల్ నడపడం వల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరంగా ఉంటారని, ప్రకృతిని ఆస్వాదించడంతో పాటు శరీర దృఢత్వాన్ని పెంపొందించుకోవచ్చని అన్నారు. ప్రతి ఆదివారం ఇదే విధంగా సైకిల్ ర్యాలీ నిర్వహిస్తామని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. Okay. 5, 6, 7, 8, 9. Sideways, right. Rotation. 2, 3, 4. This one. 1, 2, 3, 4, 5. Same exercise. Reverse. ఈరోజు మనం సైక్లింగ్ని చేయడం జరిగింది. ఎవ్రీ సండే డిఫరెంట్ ఎక్సర్సైజెస్ని చేస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ నేషన్కి కూడా యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్ సిటిజన్స్ లాగా తయారవ్వాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ని టేకప్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీక్ కూడా మనం ఇదే గ్రౌండ్లో ఒక బిగ్ ప్రోగ్రామ్ చేస్తాం. ఎన్సీసీ పిల్లలు మీరు కూడా ఎన్రోల్ అవ్వాలనుకున్నప్పుడు ఎన్రోల్ అవ్వడమా, మీరు యూనిఫామ్ అక్కర్లేదు, మీరు కూడా మా సివిస్లో రావచ్చు. ఎనీవే, షార్ట్ నోటీస్లో ఈరోజు మీరు అందరూ జాయిన్ అయ్యేందుకు ఫ్రమ్ పోలీస్ సైడ్ థ్యాంక్ యూ వెరీ మచ్. పోలీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మన వాళ్ళందరూ కూడా వీలైతే ఒక ఓన్ సైకిల్ పర్చేజ్ చేయండి. అంటే మీ వెయిట్కి, మీ తాలూకా ఫిట్నెస్కి అనుగుణంగా ఉండే సైకిల్ని సెలెక్ట్ చేసుకోండి. ఖచ్చితంగా ఆ ప్రొఫెషనల్స్ని ఎంక్వైరీ చేసి దాని ఆధారంగా తీసుకోండి. నెక్స్ట్ వీక్ మేబీ డయాస్ మీద జుంబా దానికోసం మనం ప్లాన్ చేస్తే, జుంబా అంటే మినిమం ఎక్సర్సైజ్ ఇక్కడ, తర్వాత పైన జుంబా చేస్తే బాగుంటుంది. సిటీలో ఉన్నటువంటి ఆల్ గ్రూప్స్, డాక్టర్స్ కానీ, జర్నలిస్ట్స్ కానీ, టీచర్స్ కానీ ఎవరికైనా కూడా ఇన్ఫామ్ చేసి తీసుకురండి. నెక్స్ట్ టైం మనము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇన్వైట్ చేసి చేద్దాము. కీప్ గోయింగ్ అండ్ కీప్ కంటిన్యూయింగ్ దిస్ ఫిట్నెస్ ఎక్సర్సైజ్. థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా నర్సోపేటలో టీడీపీ విస్తృత స్థాయి జిల్లా సమావేశ పార్లమెంట్ పరిశీలకులు పార్లమెంట్ అనుబంధ కమిటీలకు నాయకుల నుండి వినతి పత్రాలు స్వీకరించారు. జ్యోతుల నెహ్రూ, రవి, కోనకల్లు నారాయణ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశంలో పాల్గొన్న చీఫ్ విత్ జీవి ఆంజనేయులు, ఎంపీ లావు, ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి, భాష్యం ప్రవీణ్, చదలవాడ అరవింద్ బాబు, కన్నా లక్ష్మీనారాయణ, పత్తిపాటి పుల్లారావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నల్లపాటి రామచంద్రప్రసాద్, కొమ్మాలపాటి శ్రీధర్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజాభిప్రాయం, నాయకుల అభిప్రాయంతో ఈరోజు
నాయకులకు నర్సరావుపేట శివారుల్లో టిట్కో ఇళ్ల వద్ద జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నర్సరావుపేట రూరల్ పోలీసులు పల్లె నిద్ర నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ రామకృష్ణ మాట్లాడుతూ కాలనీలో ఉన్న సమస్యలను గుర్తించి త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళలు అనుమానాస్పద వ్యక్తులు గమనిస్తే వెంటనే పోలీసులు 100కి సమాచారం అందించాలని, ఇంటి వద్ద భద్రతా చర్యలు తీసుకోవాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కిషోర్, పోలీస్ సిబ్బంది, కాలనీ వాసులు పాల్గొన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ నర్సరావుపేట టిట్కో ఇళ్లలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహిస్తామండి. దీనిలో ఏంటంటే వీళ్ళకి సమస్యలు ఏవైతే ఉన్నాయో, వీళ్ళు ఏవైతే సమస్యలు ఇబ్బంది పడుతున్నారో అటువంటివన్నీ తెలుసుకోవటం, పోలీస్ పరంగా మేమైతే వాళ్ళకి సహాయం చేయగలమో ఆ సహాయం చేయడం కోసమే ఈ ముఖ్య ఉద్దేశము. వీళ్ళందరూ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. దానికి మొత్తం ఇక్కడ 1504 ఇళ్ళు ఉన్నాయి. దీనిలో ఇప్పటికీ 560 ఇళ్ళు ఆక్యుపై అయ్యాయి. మిగతా అన్నీ కూడా త్వరలోనే అక్టోబర్ 2వ తేదీ ఇస్తారంట. ఈ లోపల వీళ్ళందరినీ ఒక కమిటీగా ఏర్పడమని చెప్పాము. కమిటీగా ఏర్పడిన తర్వాత దీనిలో ఎవరైతే అద్దెకి రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కమిటీ దగ్గర కంపల్సరీగా అనుమతి తీసుకోవాలి. తీసుకొని ఓనర్స్ కూడా, ఇంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికి అద్దెకి ఇస్తారో వాళ్ళ వివరాలు వీళ్ళకి చెప్పాలి. ఇక్కడ కలిసిన తర్వాతే ఆ ఇల్లు ఆక్యుపై చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ అసాంఘిక చర్యలన్నీ బాగా జరుగుతున్నాయి. అవి నిరోధించడానికి కోసం నేను ఇలా కమిటీ ఏర్పాటు చేసుకోమని చెప్పాను. నర్సరావుపేటలో హరినాథ్ అదృశ్యంపై రూరల్ ఎస్ఐ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ, నర్సరావుపేటలో హరినాథ్ అనే వ్యక్తి ఎవరూ కిడ్నాప్ చేయలేదు, ఏలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఇప్పుడే మాకు సమాచారం ఇచ్చారు. ఒక్క కేసు విచారణలో భాగంగా హరినాథ్ను తీసుకువెళ్దామని ఏలూరు పోలీసులు తెలిపినట్లు మీడియాకు సమాచారం ఇచ్చిన రూరల్ ఎస్ఐ కిషోర్, ఎన్నవ హరినాథ్ అనే అతను కిడ్నాప్ అయ్యాడనే విషయం వైరల్ అయింది. కానీ అతను ఏరే కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉండటం వల్ల ఏలూరు పోలీసు వారు తీసుకెళ్లారని ఇప్పుడే కన్ఫర్మ్ అయింది. ఇది కిడ్నాప్ కాదు, జస్ట్ ఇతను ఏరే నేరంలో ఉన్నందువల్ల తీసుకెళ్ళటం జరిగినది. ఎక్కడా కిడ్నాప్ అంటూ వదంతులు అయితే నమ్మొద్దు. కిడ్నాప్ అయితే కాలేదు, పోలీసు వారు తీసుకెళ్లారు. గుడ్ మార్నింగ్ నర్సరావుపేట కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ పట్టణంలో పలు సెంటర్లలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకునే గోపిరెడ్డి, నర్సరావుపేటలో హోల్సేల్ మార్కెట్లో శానిటేషన్ చాలా అధ్వానంగా తయారైందని, నెల రోజుల నుంచి మార్కెట్లో చెత్తను శుభ్రం చేయలేదని, దానివల్ల దుర్వాసనతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మార్కెట్ వారు సంవత్సరానికి 26 లక్షల అద్దెలు కడుతున్నారని, వారి ఆదాయంతోనైనా చెత్త శుభ్రం చేయవచ్చని, మమ్మల్ని అడ్డుకొని గుడ్ మార్నింగ్ నర్సరావుపేట అనే కార్యక్రమంలో ఆపాలని కుట్ర కన్నా మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు శానిటేషన్పై దృష్టి పెట్టండి. గుడ్ మార్నింగ్ మా వ్యక్తిగత ఎజెండా కాదు, ప్రజల సమస్యల కోసం పోరాటం చేసే ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తున్నామని, నర్సరావుపేట వార్డులో కనీసం వారానికి ఒక్కసారైనా శానిటేషన్పై దృష్టి పెట్టాలని, ముస్లిం కబరుస్థాన్లో పిచ్చి మొక్కలు పెరిగి అధ్వానంగా ఉందని, మున్సిపాలిటీ మెయింటెనెన్స్ ఎంత అధ్వానంగా ఉందో చూస్తే అర్థమవుతుంది. ఇప్పటినైనా మేల్కొని నర్సరావుపేట పట్టణాన్ని శుభ్రంగా ఉంచాలని డిమాండ్ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి, మనం నర్సరావుపేట పట్టణంలోనే హోల్సేల్ కూరగాయల మార్కెట్ నాగసరపు సుబ్బరాయ గుప్తా గారి పేరు మీద ఈ యొక్క మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మార్కెట్ లో ఉన్నాం మనం. ఇప్పుడే ఒక డంపు చూసాం, ఇది 2వ డంపు. దాదాపు ఇది ఒక నెల రోజుల నుంచి ఈ చెత్తను క్లియర్ చేయకుండా ఒకవైపు ఎండిపోయిన గోంగూర కట్టలు, ఎండిపోయిన కొత్తిమీర కట్టలు, కూరగాయలు ఇవన్నీ డ్యామేజ్ అయ్యే బంగాళదుంపలు, ఇక్కడ చూడు పురుగులు, దోమలు ఈ పాచి పెట్టిపోయినాయి కింద. దీనివల్ల విపరీతమైన వాసన, ఇక్కడికి రావాలంటేనే ఒక భయంకరంగా ఉంది ఇవాళ. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మున్సిపాలిటీ ఉందంటే దీనికి కారణం ఈ కూటమి ప్రభుత్వం. దాదాపు ఈ మున్సిపల్ కాంప్లెక్స్ లో ఉన్న షాపుల వాళ్ళు మున్సిపాలిటీకి సంవత్సరానికి 26 లక్షలు, అంటే నెలకి సుమారు 2 లక్షల పై చిలుకు ఇది వీళ్ళు ఇచ్చే అద్దెలు కాకుండా మామూలుగా కమిషన్ కానీ వాళ్ళు పెట్టే ట్యాక్స్ కానీ 26 లక్షలు కడుతూ ఉన్నారు సంవత్సరానికి. అంటే నెలకి 2 లక్షలు కడుతూ ఉంటే కనీసం ఒక జేసీబీ పెట్టి శుభ్రం చేయాల్సిన బాధ్యత లేదా చెప్పి ఈ మున్సిపాలిటీకి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ రోజు కామ్రేడ్ సువరం సుధాకర్ రెడ్డికి హైదరాబాద్ ముక్తం భవనంకి వెళ్లిన వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన పల్నాడు జిల్లా నర్సరావుపేట ప్రముఖ సిపిఐ సీనియర్ నాయకులు కామ్రేడ్ బుడే. తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఈ నెల 23వ తేదీన మరణించిన సిపిఐ జాతీయ మాజీ కార్యదర్శి, మాజీ పార్లమెంట్ సభ్యుడు సువరం సుధాకర్ రెడ్డికి పీడీఎం నివాళి అర్పించింది. విద్యార్థి దశలో
ఏఐఎస్ఎఫ్ నాయకుడిగా విద్యార్థి సమస్యలపై అనేక పోరాటాలు చేసి విశాలాంధ్ర విలేకరిగా పనిచేసి వామపక్షం ఐక్య ప్రజా ఉద్యమంలో రాజ్య నిర్వహణాధికారిగా వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు చేశారు. అలాగే 2000లో చంద్రబాబు నాయుడు తెచ్చిన విద్యుత్ సంస్కరణను వ్యతిరేకిస్తూ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పోరాటంలో ఆయన పాల్గొన్నారు. పీడీఎం రాష్ట్ర నాయకులు నల్లపాటి రామారావు, బీసీ నాయకులు బాడుగున్న శ్రీనివాసరావు తదితరులు ఆధ్వర్యంలో నివాళులర్పించారు. నర్సరావుపేట రావిపాడు రోడ్లో వినాయక చవితి రాకతో నర్సరావుపేట బొమ్మల తయారీ హబ్గా మారింది. రావిపాడు రోడ్లో కొండపల్లి హాస్పిటల్ వెనక ప్రాంగణంలో గత దశాబ్దంగా వేలాది భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆకర్షణీయంగా నిలిచే వినాయక విగ్రహాలు రూపుదిద్దుకుంటున్నాయి. 3 అడుగుల నుంచి 15 అడుగుల వరకు భారీ పరిమాణాలతో బొమ్మలు తయారవుతుండగా ఒక సీజన్కి 50 నుంచి 100 మంది వరకు స్థానికులు ఉపాధికి లబ్ధి పొందుతున్నారని నిర్వాహకులు ప్రసాద్ తెలిపారు. ఒక్కొక్క విగ్రహం 3,000 నుంచి 50,000 వరకు ఉంటుందని, ఇప్పటికే భక్తులు అధిక సంఖ్యలో వినాయక విగ్రహాలను కొనుగోలు చేశారని నిర్వాహకులు తెలిపారు. నా పేరు ప్రసాద్. మేము ఇక్కడ కొండపల్లి హాస్పిటల్ దగ్గర మనం బొమ్మలు తయారు చేస్తాం. గత 10 సంవత్సరాల నుంచి మనం ఇక్కడ బొమ్మలు తయారు చేస్తున్నాం అండి. మనం ప్రతి 3 అడుగుల నుంచి 15 అడుగుల దాకా మన కాడ బొమ్మలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం మనకి రాజస్థాన్ వాళ్ళు అందరూ ఇక్కడే బొమ్మలు మొత్తం తయారు చేస్తాం. మనం ప్రతి బొమ్మ వచ్చేసి ఒక్కొక్క రేట్ ఉంటుందండి. మనకి ఆర్డర్లు అయితే మన వాళ్ళు నర్సాపేట జిల్లా మొత్తం మన కాడే తీసుకుంటారు. ఆర్డర్లు అయితే మన కాడ తక్కువ రేట్లు ఉంటాయి కాబట్టి ఆర్డర్లు మొత్తం చాలా వరకు అయిపోయాయండి మన కాడ. ప్రెజెంట్ వచ్చేసి మనం ఒక 3,000 కాడ నుంచి మన కాడ 60,000 దాకా బొమ్మలు ఉన్నాయండి. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయండి. మన పెద్దలు అందరూ మమ్మల్ని బాగా గుర్తిస్తున్నారు 10 ఇయర్స్ నుంచి. గవర్నమెంట్ పరంగా మీకు ఏమన్నా సదుపాయాలు అందిస్తున్నారు? గవర్నమెంట్ పరంగా అంటే పోలీసులు మనకి సహకరిస్తారు. లాస్ట్ 2 డేస్ గొడవలు ఏమైనా అయినా మొత్తం చూసుకుంటూ ఉంటారు. ఇబ్బంది లేదు, నో ప్రాబ్లం. నర్సరావుపేట కోటప్పకొండ రోడ్ గణేష్ సెంటర్ వద్ద వినాయక చవితి పందిరి ఏర్పాట్లు మొదలయ్యాయి. గత 16 సంవత్సరాలుగా వినాయక చవితి ఏర్పాట్లు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సంవత్సరం పందిరిలో హరిగురు స్వామిచే అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం చాలా ప్రత్యేకంగా ఉంటుందని, పందిరిలో 4,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, చవితి ముందు రోజు 26వ తారీఖు సాయంత్రం 5 గంటలకు 400 మట్టి విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు, 9 రోజులు ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ పందిరి వద్దకు వచ్చిన వారికి లాటరీ పద్ధతి ద్వారా ప్రతిరోజు విలువైన వెండి బహుమతులు ఉచితంగా ఇస్తున్నామని గణేష్ ఉత్సవ కమిటీలు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా రాఖీ మీడియా వారికి, ప్రేక్షకులకి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నామండి. మన కోటప్పకొండ రోడ్లో గత 17 సంవత్సరాలుగా వినాయక చవితి వార్షికోత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం 17వ వార్షికోత్సవం చాలా భారీ ఎత్తున చేస్తున్నాము. ఈ సంవత్సరం అయ్యప్ప స్వామి పడి పూజ చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. అయ్యప్ప స్వామి పడి పూజ, 4,000 మందికి అన్నదానం, తర్వాత ప్రతిరోజు కార్యక్రమాలు ఉంటాయండి. తర్వాత ఉచితంగా పందిరిలోకి వచ్చిన మహిళలకు వెండి బహుమతులు ఇస్తున్నాము. తర్వాత 21 బంపర్ బహుమతులతో ముందుకు వస్తున్నామండి. 3వ తారీఖు ఆ బంపర్ బహుమతులు డ్రా నిర్వహిస్తున్నాము. అలాగనే ఏర్పాట్లు చాలా చురుగ్గా సాగుతున్నాయండి. ఈ 2 రోజుల్లో పందిరి మొత్తం కంప్లీట్ అవుతుంది. 27వ తారీఖు నుంచి ప్రతిరోజు 9 రోజులు కార్యక్రమాలు ప్రతిరోజు ఉంటాయండి. ఆంజనేయ స్వామి ఆకుపూజ, వెంకటేశ్వర స్వామి కళ్యాణం, అయ్యప్ప స్వామి పడి పూజ, ఒకరోజు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం, మరొక రోజు అన్నదానం, హోమాలు, ప్రతి కార్యక్రమం అంగరంగ వైభవంగా చేసుకుంటున్నామండి. సుమారు 20 లక్షల రూపాయలు వ్యయంతో ఈ వినాయక చవితి పందిరి కార్యక్రమాలు జరుగుతున్నాయండి. నర్సరావుపేట కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ ప్రజా పరిష్కార వేదిక నందు నర్సరావుపేట మండలం ములకలూరు గ్రామంలో సర్వే నెంబర్ 672లో 2 ఎకరాల భూమిని ఎస్సీ మాలా మాదికలకు ఒక్కొక్క కుటుంబానికి అరెకరం చొప్పున ఇవ్వాలని కలెక్టర్ వినతి పత్రం ఇచ్చిన ఎంఆర్పీఎస్ఎస్ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు చింతరాల మీరయ్య మాదిగ. నర్సరావుపేట మండలం ములకలూరు గ్రామంలో సర్వే నెంబరు 672 అక్కడ భూములు గత 40-45 సంవత్సరాల క్రితము ఎస్సీ ఎస్టీలకి డీకే పట్టాలు మంజూరు చేయడం జరిగినది. దానిలో భాగంగా కొంతమంది ఆ ములకలూరు గ్రామంలో ఎస్సీలు ఎస్టీలు లేకుండా వేరే ప్రదేశాలకు వెళ్ళిపోవటం కూడా జరిగినది. ఈ మధ్యకాలంలో మట్టి ఆ ఎకరానికి ఇంత కాడికి 10 నుంచి 12 లక్షల దాకా వచ్చి అమ్ముకొని అమౌంట్ తీసుకొని వెళ్ళిపోతున్నారు ఆ గ్రామం నుంచి, మట్టి మాఫియా కింద మొత్తం. ఆ క్రమంలో
ఆ మట్టికి అమౌంట్ తీసుకున్న వాళ్ళు కనీసం 30 నుంచి 40 అడుగుల లోతు మేర తీసి అసైన్డ్ భూముల్లో మట్టి తోలుకొని అమ్ముకుంటున్నారు. నర్సాపేటలో కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్లో జరుగుతున్న హ్యాండ్ ఆన్ లైఫ్ సర్జికల్ వర్క్ షాప్ 2వ రోజు విజయవంతంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో పిన్నమనేని సిద్ధార్థ్ మెడికల్ కాలేజ్ చెందిన ఈఎన్టీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ సుధాకర్ మరియు మిర్యాలగూడకు చెందిన సీనియర్ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ శేఖర్ రెడ్డి, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కి చెందిన ఈఎన్టీ సర్జన్ డాక్టర్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. అనుభవజ్ఞులైన ఈఎన్టీ నిపుణులు ఈ వర్క్ షాప్కి తమ సహకారం అందించారు. ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం జ్ఞాన మార్పిడి, శస్త్రచికిత్స నైపుణ్యాలు పెంచి మరియు కొత్త తరం ఈఎన్టీ సర్జన్లో విశ్వాసాన్ని పెంపొందించడం విలువైన వేదికగా నిలుస్తుందని అన్నారు. నర్సరావుపేట పట్టణంలో అందుగల కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్లో లైవ్ వర్క్షాప్ హ్యాండ్స్ ఆన్ లైవ్ సర్జరీస్ జరగటం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా కొత్తగా ఈ యొక్క ఈఎన్టీ విభాగంలో డాక్టర్లుగా ఉత్తీర్ణులై ఈరోజు సర్జరీలు చేసే వాళ్ళందరికీ కూడా ఒక తర్ఫీదు ఇచ్చే కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. జనరల్గా ఆపరేషన్లో ప్రైవేట్ హాస్పిటల్లో ఇలాంటి వర్క్షాపులు జరగడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాదాపు 3 రోజుల వ్యవధిలో 60 నుంచి 70 సర్జరీలకి వాళ్ళు నేర్చుకోవడానికి అనుకూలంగా వాళ్ళే చేస్తూ ఎక్కడ కరెక్ట్గా స్టెప్ ఏది తప్పు ఏదైనా చేస్తే దాన్ని సరిచేయడానికి ఈరోజు సీనియర్ సర్జన్స్ హెల్ప్ చేస్తూ మరి ఈ యొక్క వర్క్షాప్ కొనసాగించడం అనేది చాలా సంతోషమైన విషయం. నా పేరు రమాదేవి, మాది బుక్కాపురం. నాకు ఇక్కడ క్యాంపు పెట్టారని తెలిసి వచ్చాను. లాస్ట్ టైం ముక్క ఆపరేషన్ చేయించుకున్నప్పుడు సక్సెస్ అయింది. ఇప్పుడు చెవు ఆపరేషన్ చేయించుకోవడానికి వచ్చాను. ప్రీ క్యాంప్లో వచ్చాను, చెవు ఆపరేషన్ చేయించుకోవడానికి వచ్చాను. జగన్మోహన్ రెడ్డి సారు, వర్షిణి మేడం గారు బాగా చూశారు. థ్యాంక్ యూ. నర్సాపేటలోని బ్రహ్మకుమారి కార్యాలయం నందు ఈరోజు మెగా రక్తదాన శిబిరం స్థానిక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఎంఆర్ శేషగిరిరావు వారి సహకారంతో జరిగిన నేపథ్యంలో నర్సాపేటలో 24 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేసి ఉన్నారు. ఆగస్టు 22 నుండి 25 వరకు దేశవ్యాప్తంగా 1500 సేవా కేంద్రాల్లో ఒకేసారి భారీ రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నానని అన్నారు. ఈ ప్రచార లక్ష్యం 1,00,000 యూనిట్ రక్తాన్ని సేకరించడమని పట్టణ ఇన్ఛార్జ్ బీకే అరుణ్ అక్కయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నాది గారి 18వ పుణ్యస్మృతి సందర్భంగా ఇక్కడ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతూ ఉంది. దాన్ని బ్రహ్మకుమారి సమాజం యొక్క ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహాయ సహకారంతో క్యాంపుని నిర్వహిస్తూ ఉన్నారు. స్థానిక ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది కోసం ఉచిత వైద్య శిబిరంను నిర్వహించారు. ఈ శిబిరాన్ని కొనాక్ డయాగ్నోస్టిక్ గుంటూరు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఇందులో రక్తపోటు, షుగర్, హెమోగ్లోబిన్, గుండె సంబంధిత సమస్యలు, మూల ఆరోగ్య పరీక్షలు వంటి విభిన్న వైద్య పరీక్షలు నిర్వహించారు. వార్తలు ముగించే ముందుగా హెడ్లైన్స్ మరోసారి. ఫిట్ ఇండియా సైకిల్ ర్యాలీలో పాల్గొన్న జిల్లా ఎస్పీ. పల్లె నిద్రలో రూరల్ పోలీసులు. నర్సాపేటలో టీడీపీ జిల్లా స్థాయి విస్తృత సమావేశం. గుడ్ మార్నింగ్ నర్సాపేట, మమ్మల్ని ఆపటం కాదు, శానిటేషన్ పై దృష్టి పెట్టండి. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి. వినాయక చవితి రాకతో విగ్రహాల తయారీ హబ్గా మారిన నర్సాపేట. ఉప్పలపాడు హరినాథ్ని కిడ్నాప్ కాదు, ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. కామ్రేడ్ సురవరంకి పీడీఎం ఘన నివాళి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.